ప్రైజ్ ద లార్డ్. వీడియో వీక్షకులకు ప్రత్యేక శుభాలు. వాగ్దానము పలానా కాలంలో పలానా పని చేస్తారని హామీ ఇవ్వటం, భరోసా ఇవ్వటం. దేవుడు మానవాళికి బేషరతుగా అనేకమైన వాగ్దానాలు చేస్తున్నాడు. వాటిని నెరవేర్చుకుంటున్నాడు. వాటి నెరవేర్చే క్రమములో ఆయన ఏమై ఉన్నాడో, ఆయన స్వభావం ఏంటో, వాగ్దాన నెరవేర్పు దిశలో ఆయన స్వభావాన్ని పరిచయం చేస్తాడు. ఆయన స్వభావం చూడగలిగినట్లయితే దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాడు, పశ్చాత్తాప పడుటకు నరపుత్రుడు కాడు. ఆయన చెప్పాడంటే చేస్తాడని సంఖ్యాకాండంలో బిలాము ఉటంకిస్తున్నాడు. వాగ్దానం నెరవేర్పు కోణంలో ఏదైనా ఒక అంశం విషయంలో 1-2 సార్లు వచ్చినప్పుడు ఆ విషయమై కనిపెట్టుకోవాలని తెలియపరుస్తాడు. అలాగే ఆయన మాటలో లోపం లేదని బయలుపరుస్తాడు. అలాగే ఆయన మాటలు ప్రమాణ పూర్వకమని తెలియపరుస్తాడు. నేనే ప్రామిస్ చేశానని దేవుడు అభయమిస్తాడు. అంత భరోసాగా ఆయన నిలబడతాడు. ఎందుకంటే నిశ్చయముగా ఆయన వలన వచ్చిన ప్రతి మాట, నిశ్చయముగా ఆయన ద్వారా వచ్చిన ప్రతి వాగ్దానము, నిశ్చయముగా ఆయన ద్వారా వచ్చిన ప్రతి ప్రవచనము నెరవేర్పుకు ఆయన శ్రీకారం చుడతాడు. ఈ వాగ్దానం నెరవేర్పు కోణంలో దేవుడు నీతో సహవాసం చేయడానికి, నీతో సన్నిహితంగా మాట్లాడడానికి, ఆయన ఏమై ఉన్నాడో తెలియపరచడానికి దేవుడు వాగ్దానాలు చేస్తాడు. మన జీవితాల కార్యాలు నిమిషంలో చేయగలడు. అయితే ఆ వాగ్దానాల ప్రాసెస్ కూడా నడిపిస్తున్నప్పుడు అనేక అనుభవాల కూడా నడిపించి ఆయన స్వారూప్యతలో మనం నడిపించాలని, ఆయన ఉద్దేశాలు నెరవేర్చే పాత్రలుగా మలుచుకోవాలని, ఆయన ఏర్పాటు చేసిన ఘటములుగా దేవుడు ఈ లోకంలో వాడుకోవాలని ఆయన ఉద్దేశం. ఈ సమయంలో ఆ వ్యక్తిని శుద్ధి చేసి, ఆ వ్యక్తిని అర్హుని చేసి, ఆ వ్యక్తికి ఉన్నతమైనటువంటి తన గుణశీలతను పరిచయం చేసి, ఎందు నిమిత్తమే ఆ వాగ్దానం ఇస్తున్నాడో దాని కొరకు సంపూర్ణ సిద్ధిని అందించి ఆ వాగ్దానం నెరవేర్పు ఆ వ్యక్తి జీవితంలో చేసి ఉన్నతంగా వాడుకోవాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. వాగ్దాన నెరవేర్పులో దేవుడు తన మాట నిర్వహణకు ఊపిరితోనైనా చేయగలడు, ఆత్మచేత ఆవేశించైనా చేయగలడు. కొన్నిసార్లు అరణ్యాలు సహితం మార్గాలు అవుతాయి, ఎడారులు సహితము రాజబాట్లుగా మార్చబడతాయి. దేవుడు ఏదైనా ఉద్దేశిస్తే తప్పక నెరవేర్చుకుంటాడు. ఎందుకంటే ఆయన మాటకి ఇప్పుడు ఆయన వ్యతిరేకి కాదు. ఆయన ఎప్పుడు దుష్కార్యము చేయలేడు, చేయజాలడు. ఎందుకంటే ఆయన మాటలో లోపం లేదు, ఆయన ఉద్దేశంలో మార్పు లేదు. ఒక్కసారి ఇచ్చిన వాగ్దానం విషయంలో కూడా దేవుడు ఏ మాత్రము మార్చడు. చాలా సార్లు వాగ్దానాలు నెరవేర్చబడినప్పుడు చాలా కృంగిపోతాము. వాటి నెరవేర్పు కాలం ఎప్పుడెప్పుడు అని ఆశిస్తూ ఎదురు చూస్తుంటాము. కొన్నిసార్లు జరగనప్పుడు విడిచిపెడదాం అనిపిస్తుంది. అయితే విడిచిపెడితే మనము దేవుడు చేయబోతున్న ఉన్నత కార్యాలకు అడ్డుబండ్లుగా మిగులుతాము. నిలబడితే దేవుని యొక్క ఉన్నత కార్యాలు మన ద్వారా జరగటానికి మనమే మొదటిగా ద్వారం తెరిచిన వారం అవుతాము. దేవుని వాగ్దానము ఆశించడానికి అందనిదిగా, ఊహించడానికి ఉన్నతంగా, నెరవేర్పుకు చాలా దూరంగా, అంచనాలకు విభిన్నంగా ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు, వాటిని ఆలోచించినప్పుడు ఎలా నెరవేర్చబడతాయని ఓ ప్రశ్న బలంగా వస్తుంది. అయితే దేవుడు ఊపిరితో ఆయన కార్యం చేస్తాడు. ఎందుకంటే సువిశాల సృష్టిని నోటి మాటతో చేసిన దేవుడు తన యొక్క ఊపిరి చేత సమస్తాన్ని పోగేసి నీ జీవితంలో జరిగించవలసిన కార్యాన్ని చేస్తాడు. అవసరమైతే ఆత్మచేత ఆవేశించైనా అద్భుతాన్ని చేస్తాడు. అది మానవతీతమైనటువంటి పనులైతే దేవుడే జోక్యం చేసుకుంటాడు. దేవుడే తన ఉద్దేశాలు నెరవేర్చుకుంటాడు. వాగ్దానాలు ఎప్పుడు నెరవేర్చబడతాయి అనే ఒక తీవ్రమైన ఆశ కలిగి ఉన్నప్పుడు వాగ్దానాల నెరవేర్పు నిర్ణయ కాలంలో బైబిల్ చెప్తుంది. ఎందుకంటే నిర్ణయ కాలంలో, తగిన కాలంలో దేవుడు ప్రతిదీ నెరవేర్చుకోవాలని ఉద్దేశించున్నాడు. మనము సిద్ధపడినప్పుడు, ఆ వాగ్దానానికి అనుకూలమైన ప్రతి పరిస్థితి కూడా సిద్ధపరచబడినప్పుడు దేవుడే జోక్యం చేసుకొని ఆ వాగ్దానం నిలబెట్టుకుని, ఆ వాగ్దానం నెరవేర్చుకుని తన యొక్క ఉద్దేశాన్ని భూమి మీద నెరవేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే దేవుని సంకల్పాలు, దేవుని వాగ్దానాలు ఎప్పటికీ మారవు. ఆయన సంకల్పాలు నెరవేర్చుకుని ఆయన ఈ సువిశాల సృష్టిలో తనదైన శైలిలో తన పనులు నెరవేర్చుకుని, తన విశ్వాసితను బయలుపరుచుకుని, తన మంచితనమును మనము కూడా పొగడాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు మీకై చేసిన వాగ్దానాలను తలపోసుకుంటూ, ఆయన మంచితనాన్ని ధ్యానిస్తూ, ఆయన స్వభావాన్ని గురించి ఆరాధిస్తూ, ఆయన చేయబోతున్నటువంటి ప్రతి మంచి కార్యం గురించి మనం దేవుని కోణంలో ఆలోచిస్తూ, దైవికమైన కార్యాలు జరగటానికి మనము దేవునికి సహకారమైన పాత్ర నిర్వహణ కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ మీకు ఇవ్వబడిన వాగ్దాన ఫలాలను అనుభవించాలని మనసారా ఆశిస్తూ కోరుకుంటూ ఈ నా మాటలు